కమింగ్ టు డీటెయిల్స్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతోంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి శాసన పక్షాల ఉప నాయకులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వంపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు పార్టీ ఇన్ఛార్జీలను సైతం కేసీఆర్ నియమించనున్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతంపై సీరియస్ డిస్కషన్ జరగనుంది. రైట్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలకమైన సమావేశం అయితే కొనసాగుతోంది. పార్టీ ఇన్ఛార్జ్లను సైతం కేసీఆర్ నియమించనున్నట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, పార్టీ బలోపేతం ప్రక్షాళనపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ నేపథ్యంలోనే గత నెల 27న తెలంగాణ భవన్లో కీలక సమావేశాన్ని, పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ ఈరోజు మరోసారి ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 45 నిమిషాల క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు కావచ్చు, లేకపోతే మండలిలో, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మొత్తం 23 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల నుంచే పార్టీ సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా ఎండల తీవ్రత దృష్ట్యా కొంచెం దానిపై వాయిదా వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జూన్ మొదటి వారం లేదంటే రెండో వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, డిజిటల్గా అదేవిధంగా మాన్యువల్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలని దానిపై ఈరోజు జరుగుతున్న సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ సభ్యత్వ నమోదు నేపథ్యంలో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏ జిల్లాకు ఎవరెవరిని ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉందన్న దానిపై కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక కార్యాచరణను కేసీఆర్ ఈరోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్టీని పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కావచ్చు, లేకపోతే కమిటీల ఏర్పాటు కావచ్చు, ఇన్ఛార్జీల నియామకం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజల్లో వ్యతిరేక విధానాలు కొనసాగుతాయో వాటన్నిటిపైన ప్రజల్లోకి ఏ విధంగా పోరాటాలను తీసుకెళ్లాలని దానిపై కూడా కేసీఆర్ ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఒక కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, అయితే కీలకమైనటువంటి సమావేశానికి మొత్తం బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. సో ఎంతమంది వరకు ఈ సమావేశానికి హాజరైన సమాచారం అందుతుందా? అంటే కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రోజు సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పార్టీ జనరల్ సెక్రటరీలు 12 మంది హాజరయ్యారు. దాంతోపాటు శాసన మండలిలో, శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 మంది కూడా హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఈరోజు ఈ సమావేశానికి హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం కేసీఆర్ సహా ఈ సమావేశంలో 24 మంది పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు ఇంకో గంట పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సభ్యత్వ నమోదు, పార్టీ ప్రక్షాళన, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం, ఇటువంటి అంశాలపై సుదీర్ఘంగా కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని ఎటువంటి కార్యాచరణను ప్రకటించబోతున్నారు అన్న దానిపై కొంచెం పార్టీ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్. సిద్దిపేటలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు, మండల పార్టీ నాయకులు, అలాగే శాసనసభాపక్ష నేతలు, ఉపనాయకులు, ఇలా కీలకమైన 24 మంది నేతలతో అధ్యక్షుడు కేసీఆర్, అధినేత కేసీఆర్ సమక్షంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. అధినేత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి, అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో కీలకంగా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఎజెండాతో ఈ పార్టీ సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, గ్రామస్థాయిలో ప్రజల వద్దకు బీఆర్ఎస్ పార్టీని బలంగా ఎలా రూపుదిద్దాలి అనే విషయాలన్నిటికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అలాగే పార్టీ కమిటీల నియామకం కూడా జరగనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ సంస్థాగతంగా మరొకసారి నిర్మితం చేయాలి అనే ఉద్దేశంతో అండ్ సభ్యత్వాలను కూడా పెంచాలి అనే యోచనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ సమావేశం మరొక గంట పాటు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గంట తర్వాత అసలు ఈరోజు ఎజెండాలో అంశాలు అండ్ అంటే బీఆర్ఎస్ అధినేత తీసుకునేటువంటి నిర్ణయాలు, నేతలకు ఇచ్చినటువంటి సూచనలు, ఆదేశాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది.